గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాయలసీమ నాయకులు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014-19 మధ్యలో ఎమ్మెల్యేలు కూడా చాలా మంది చేరారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వచ్చాక వాళ్ళల్లో అనేక మంది భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉంటే జగన్తో ప్రాబ్లం ఉంటుంది, అదే సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరితే సెక్యూరిటీ అన్నటువంటి ఉద్దేశం. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీలకు తెలుగుదేశం పార్టీ పంపించిన నాయకులు వాళ్ళు వీళ్ళు చేరడం, వాళ్ళు గెలవటం ఇట్లాంటిది కూడా జరిగింది. ఇప్పుడు రాయలసీమలో భారతీయ జనతా పార్టీ 2-3 స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీగా ఉంది. స్ట్రాంగ్ అయ్యేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు ప్రారంభం కావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. తాజాగా అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య తన పదవికి రాజీనామా చేసి వ్యక్తిగత కారణాలతో నేను నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి మాట.